కవితకు బెయిల్ రావడం హర్షణీయమన్నారు బీఆర్ఎస్ నాయకులు ఎన్సీ సంతోష్. ఆర్యవైసీ సభ్యులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం హర్షణీయమైన విషయమని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలో బీఆర్ఎస్ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ న్యాయం గెలిచిందని సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఎలాంటి అభియోగాలు లేకున్నా ఒక మహిళను చూడకుండా 6 నెలలు జైల్లో పెట్టడం తన కుటుంబానికి దూరం చేయడం సబబు కాదన్నారు. దేశ ప్రజలకు సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలపైన ఎంతో అపారమైన నమ్మకం ఉందని, అలాంటి సంస్థలు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయకుండా తప్పుడు అభియోగాలు పెట్టారని, అందుకు సుప్రీంకోర్టు సరైన న్యాయం ఇచ్చి బెయిల్ మంజూరు చేయడం ఆ సంస్థలకు చెంపపెట్టని అన్నారు. జై తెలంగాణ. జై తెలంగాణ. నిన్న మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవితక్క గారిని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇట్టి విషయమై మా పట్టణ టీఆర్ఎస్ విభాగం తరపున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఇదొక శుభ పరిణామంగా పరిగణిస్తూ అట్టి విషయం అందరం కూడా సమర్థిస్తున్నాము. ఎందుకంటే గత మార్చి నెల నుంచి కూడా దాదాపు 6 నెలల నుంచి కూడా ఒక మహిళని చూడకుండా దేశ ఉన్నతమైన దర్యాప్తు సంస్థలైన సిబిఐ అండ్ ఈడీ ఎటువంటి ఆధారాలు లేకుండా 6 నెలల నుంచి కూడా కవితక్కపై వివిధ అభియోగాలు మోపి 6 నెలల్లో కనీసం ₹1 కూడా రికవరీ చేయకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎవరి ప్రమేయంతో చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ప్రజలందరినీ డైవర్ట్ చేసే విధంగా, అంటే ఇందులో ఏమో జరిగిపోయింది, కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి కేవలం అభియోగాలు మాత్రమే చేసి ఈరోజు దాదాపు 400 నుంచి 500 మెంబర్స్ని సాక్షులుగా చేర్చుకొని కేవలం ఒక సాక్షులను అప్రూవల్గా మార్చి అప్రూవల్గా ఒక మనిషి చెప్పిన మాటపై కవితక్క పేరు ఈరోజు లిక్కర్ స్కామ్లో నేమ్ పొందుపరిచి గత 6 నెలల నుంచి కూడా తను మహిళని చూడకుండా ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి దూరం చేసి ఈరోజు సుప్రీంకోర్టు దేశంలోనే సర్వోన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తినడం అంటే అదొక చెంపపెట్టు. నిజంగా సిబిఐ, ఈడీ అంటే ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉంటుంది. అలాంటి దర్యాప్తు సంస్థలే ఈరోజు సాక్షాత్తు సుప్రీంకోర్టులోనే ఇది ఫెయిర్ ప్రాసిక్యూషన్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు సాక్షిగా దర్యాప్తు సంస్థలపై చివాట్లు తినిపించి ఈరోజు కవితక్కకు బెయిల్ మంజూరు చేయడం అంటే నిజంగా ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేకుండా కూడా చట్టాలకు లోబడి చట్టాలను గౌరవించే వ్యక్తులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఇన్ని రోజులు కూడా కవితక్కనే కావచ్చు, కేసీఆర్ మా నాయకుడే కావచ్చు, లేకపోతే హరీష్ అన్ననే కావచ్చు, కేటీఆర్ గారే కావచ్చు, వీళ్ళు మొదటి నుంచి కూడా మేము చట్టాలను గౌరవిస్తాం. ఖచ్చితంగా కవితక్క గారు ఎటువంటి తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలో మేము బయటకు వస్తామని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తున్నారు. కానీ సిబిఐ, ఈడీ అలాగే ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలి, బీఆర్ఎస్ పార్టీపై అనవసరమైన నిందలు మోపాలి అనే ఒక ఉద్దేశంతో ఇన్ని రోజులు చేసిన ప్రతి ఒక్కదానికి కూడా నిన్న సుప్రీంకోర్టు మంచిగా జవాబు చెప్పింది. దీన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాము. చాలామంది ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఒక మహిళగా కవితకు బెయిల్ మంజూరైంది, దాంట్లో పెద్ద చెప్పుకోదగిన విషయం ఏందని చెప్తున్నారు. కాకపోతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది 2 విషయాలు గమనిస్తుంది, 2 విషయాలు పరిగణలోకి తీసుకుంటుంది. ఈ వ్యక్తి రేపు రిలీజ్ చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడా లేదా, సెకండ్ది ఇప్పటి వరకు సిబిఐ కానీ ఈడీ కానీ ఏదైనా ఆధారాలు ప్రవేశపెట్టిందా, ఈ రెండిట్లో కూడా సిబిఐ అండ్ ఈడీ ఘోరంగా ఫెయిల్ అయింది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఇవాళ మంజూరు చేయడం జరిగింది. అంటే దీనివల్ల అర్థమవుతుంది ఏంటంటే కేవలం రాజకీయ కక్షతోనే ఒక మహిళను చూడకుండా కవితక్క గారిని ఇన్ని రోజులు జైల్లో ఉంచడం, వాళ్ళ ఫ్యామిలీకి దూరం చేయడం, నిజంగా కవితక్క ఆత్మస్థైర్యానికి మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఆమె బొక్కవోని విశ్వాసంతో ఎన్ని అభియోగాలు మోపినా కానీ నేను న్యాయపరంగానే ఎదుర్కొంటాను, నేను ఎటువంటి తప్పు చేయలేదని ఆమె ధైర్యంగా నిలబడి ఈరోజు బెయిల్తో బయటకు వచ్చింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో
బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పార్టీ ద్వారానే తెలంగాణను అభివృద్ధి చేస్తుంది అని ఖచ్చితంగా కవితక్క గారి నాయకత్వంలో కావచ్చు, హరీష్ గారి నాయకత్వంలో కావచ్చు, కేటీఆర్ గారి నాయకత్వంలో కావచ్చు, వీళ్ళందరినీ సృష్టించిన మన కేసీఆర్ గారి నాయకత్వంలో కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. భవిష్యత్తులో ఒక మంచి కార్యాచరణతోని ప్రతిపక్షాలను చెంపపెట్టుగా మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము మా కార్యకర్తలందరి సమక్షంలో స్వీట్లు పంచుకున్నాము. అలాగే ఇట్టి విషయానికి మద్దతుగా మా సోషల్ మీడియా రిప్రజెంట్ అండ్ ప్రెసిడెంట్ మా కరీంభాయ్ గారు, అలాగే మా సోషల్ మీడియా కన్వీనర్ స్వామి గారు, అలాగే మా వార్డ్ ప్రెసిడెంట్ బాకి స్వామి గారు, మా టౌన్ ట్రెజరర్ బీఆర్ఎస్ పార్టీ టౌన్ ట్రెజరర్ ప్రవీణ్ గారు, అలాగే మా జనరల్ యూత్ టౌన్ బాడీ యూత్ జనరల్ సెక్రటరీ బొజ్జ రవి గారు, అలాగే మా వార్డ్ మెంబర్, అలాగే బీఆర్ఎస్ పార్టీ టౌన్ మెంబర్ సంపత్ గారు, అలాగే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త మా ఎఫ్ఎఫ్యూ ప్రెసిడెంట్ విష్ణు గారు, అలాగే టీఆర్ఎస్ కార్యకర్తలు సతీష్ గారు, వెంకటేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని కవితకు మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొని సో రేపు రాబోయే రోజుల్లో కూడా క్రియాశీలకంగా ఉంటూ భవిష్యత్తులో గజ్వెల్కే కావచ్చు, తెలంగాణకే కావచ్చు అభివృద్ధి పథంలో మేమందరం కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.